ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు ఎంటర్ అయ్యి కౌంటర్ పార్ట్ ఇవ్వటం జరిగిందో ఎవరికి వాళ్ళు వెనక్కి సర్దుకుంటూ ఉన్నారట. ఎందుకు సార్ అంటే ఏమైంది అంటే విషయం తెలుసుకున్నారా, ఇంకా తెగేదాకా లాగొద్దు అని అనుకుంటారు? యాక్చువల్లీ బిఆర్ నాయుడు గారి అంశము ఇంకా మాట్లాడుతున్నట్టుగా ఉంది, రెండో రోజుకి అది పట్టుకుంటున్నట్టుగా ఉంది. ఇవన్నీ మెల్లమెల్లగా ఏదో వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే డౌట్ అనిపించింది. సరేలే అంటే ఏది దొరకపోతుందా, ఏదైనా అయిపోతామా, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురాకపోతామా. ఎందుకంటే మొన్న రీసెంట్గా వాళ్ళే సర్వే చేయించుకున్నారట, అక్కడ కూడా వీళ్ళకి ఫేవర్గా వచ్చేసరికి తట్టుకోలేక ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్ ఇప్పటిది కాదు, ఇంతకు ముందుదే జరిగింది. అంటే ఆల్రెడీ వారం రోజుల నుంచి మాటు వేసి ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నారంట. అయితే దీనికి పరాకాష్ఠగా ఈ మధ్యన ఆ వైసీపీ అధినేత నెల్లూరు ఎక్కడికో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ రక్తంతో హోలీ అని కూడా ఒక నినాదాలు చేశారు, కొన్ని బ్యానర్లు పెట్టారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్లో నాకు అడిగితే సార్ హోలీ చేసుకుంటా అన్నప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే, రక్తంతో హోలీ అంటే ఏదో ఒకటి సృష్టించబోతున్నారు. అక్కడ ఇరాను రక్తం ఓడుతుంది, ఇక్కడ వీళ్ళు ఇరానీ చాయ్ తాగుతూ ఇట్లాంటి సైట్లలో పెడుతూ రక్తం చిందించేలా. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ కూటమిలో ఉండే పార్టీలు విడిపోవాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. బలంగా చక్కగా పని చేసుకెళ్తుంది అనేది వాళ్ళకి మింగుడు పడని వ్యవహారం. పైపెచ్చు ఇలాగే కొనసాగితే నెక్స్ట్ కాదు కదా, మా నెక్స్ట్ కూడా క్వశ్చన్ మార్క్. అంటే అంతవరకు పార్టీ ఉంటుందో లేదో పక్కన పెట్టండి.